రెండవ ఆరాధన క్రమం తీసుకొని దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానము మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనము ఉత్సహించి సంతోషించేదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరవు, తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. తండ్రి అయిన దేవా, నీ శక్తి వలన జ్ఞానము వలన సమస్తమును సృష్టించినందుకు, నీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చడం వలన లోకమును ఎంతో ప్రేమించమని రుజుపరిచినందుకు నేను స్తుతించున్నాం. కుమారుడైన దేవా, మా అపరాధముల నిమిత్తం అప్పగింపబడిన నీవు తిరిగి లేచిన వలన మమ్మల్ని నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వల్లే చేయబడినందుకే నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్ముడైన దేవా, సత్యములన్నిటిలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమరించినందుకే నిన్ను స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన దేవా, యుగ యుగములు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. పాపము వాక్యము నేను లేచిన తండ్రి ఎద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేస్తానని ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నకు ఎవడు కాను. మనకు పాపం లేని వారమని చెప్పుకొని మనలో మనమే మోసపరుచును, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపము మనము ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనము పవిత్రులుగా చేయను. అందరూ మోకరించి సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములు వినియముతో ఒప్పుకుందాము. నాతో పలుకుము. సర్వశక్తి మిక్కిలి కనికరము గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గములో తప్పి తిరిగితిమి. మా హృదయములను, ఆలోచనలను, ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయగా చేయరానివి చేసితిమి. మాలో క్షేమము ఏమీ లేదు. అయినను మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా పాప పీడితులమైన మమ్మను కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకొను వారిని ఖాయము, పశ్చాత్తాపపడు వారిని తిరిగి చేర్చుకొను. మరియు మిక్కిలి కనికరము గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగన మేమింకా భక్తి, నీతి, సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరము గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వాని నుండి మనను విడుదల చేసి మన నడతలను దిద్దుకొనుటకు తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మకయు కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ప్రభు నామమును స్తుతింపబడునుగాక. అందరూ కూర్చోండి.